ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు. అతనికి ఎదురుగా ఎవరు ఏమీ చేయలేరు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఎంత టైం ఉంది? ఇంకా 2 వీక్స్ టైం ఉందన్న. ప్రజెంటేషన్కి నేను రావాల్సిన పని లేదు కదా? లేదన్నా, నేను చూసుకుంటా. ఓకే, నేను టూర్ వెళ్తున్నాను గోవాకి. వర్క్ రాకేష్ ఫినిష్ చేస్తాడు. ఓకేనా? చూసుకుంటావుగా? ఓకే అన్నా. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. సరే అన్నా. ఓకే 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 ఓకేనా? డేయ్, జాగ్రత్తగా ఉండు. ఎవరన్నా వస్తే వాళ్ళతో మాటలు పెట్టుకోవద్దు. సరేనా? టైంకి తిన్ను, టైంకి పడుకో, జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ టైం నిన్ను కూడా గోవా తీసుకెళ్తలేరా? ఏమన్నా బ్రాండ్ కావాలా? వద్దన్నా. కావాలంటే చెప్పు. సరే, జాగ్రత్త మరి. ఓకే అన్నా. బాయ్. హాయ్, నా పేరు కావేరి. 3rd ఫ్లోర్లో ఉన్న మా బాబాయ్ ఇంటికి వచ్చాను. నేను చెన్నైలో ఉంటాను. బట్టలు ఆరేసాను, క్లిప్స్ లేవు. మీ దగ్గర ఉంటే ఇస్తారా? ఈవినింగ్ ఇచ్చేస్తాను. ఓకే. ఏం చేస్తుంటా? సాఫ్ట్వేర్. నేను మా అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. మీ అన్న ఉన్నాడా? లేడు, గోవా లేడు. నువ్వు ఒక్కడే ఉంటున్నావా? అవును. నన్ను రమ్మంటావా? ఎందుకు? ఊరికినే, సరదాకి. ఇప్పుడు వద్దులే, తర్వాత రా. హే, ఏంది డల్గా ఉన్నావు? ఏం లేదు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఎవరినన్నా ట్రై చేసావా? నాకెవరు పడతారు? ట్రై చేస్తేనే కదా తెలిసేది. ట్రై చేసిన వేస్ట్. సరే, నన్ను ట్రై చేయి. ఎలా? నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం కావేరి. సారీ. ఏయ్, ఇట్స్ ఓకే. అయితే ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పమంటావా? వద్దొద్దు, ఈ రోజుకి ఇది చాలు. ఎందుకలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు.
ఓయ్ మ్మ్. ఏంటి తలుపు తెరిచి పడుకున్నా? నీకోసమే నువ్వు వస్తావని. ఏంది మ్యాటరు? ఒకసారి పనుకో చెప్తా. హే ఏందిది? నిన్న ఒక సినిమా చూశాను. అందులో లవర్స్ ఇలానే చేసుకున్నారు. మనం లవర్స్ కాదు కదా. అంత మాట అంటున్నావేంటి? నేను నువ్వే కదా ఐ లవ్ యూ చెప్పావు. నేను ఇది సరదాకున్నాను. నేను సీరియస్గా తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు తెలీదు. నీకు కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. గుడ్ బై రాకేష్. గుడ్ బై. ఏంది ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు? చిన్న వర్క్ ఉండి కంప్లీట్ చేయలేకపోయాను. ఇంతకంటే ఏం వర్క్ ఉంది నీకు? రమణన్న కాల్ చేయమంటావా? ఎప్పటి లోపల వర్క్ కంప్లీట్ అవుద్ది రాకేష్? ఈ వీక్లో కంప్లీట్ చేస్తాను. నా కోపం తెప్పించొద్దు. అరవద్దురా నాని, ఆగు. చేసేస్తా అన్నాడు కదా. నా బట్ట వర్క్ కంప్లీట్ చేయకపోతే నీ సంగతి చెప్తా. హాయ్, ఐఎమ్ కళ్యాణి. ఓకే. సెకండ్ ఫ్లోర్ మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే. నేను ముంబైలో ఉంటాను. ఏం కావాలి? బెడ్షీట్ బాగా వెయిట్గా ఉంది, పిండడానికి రావట్లేదు. కొంచెం హెల్ప్ చేస్తావా? సరేరా. థ్యాంక్ యూ. నువ్వు సింగిలేనా? అవును. ఇంట్లో ఎవరు లేరా? అన్నయ్య ఉండేవాడు, బట్ ఇప్పుడు లేడు. నన్ను రమ్మంటావా? ఇప్పుడొద్దు, తర్వాత రా. స్మోక్ చేస్తావా? చేయను. డ్రింక్ చేస్తావా? అమ్మాయిల్ని తెచ్చుకుంటావా? అలవాట్లేదు. నీ లైఫ్లో ఎంజాయ్మెంటే లేదా? లేదు. ఏం చదువుకున్నావు? ఏదోటే కానీ నీ హ్యాబిట్స్ చెప్పు. అన్నీ ఉన్నాయి, ఒక అబ్బాయి తప్ప. బై మిస్టేక్ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని భయమేస్తుంది. ప్రొటెక్షన్లు ఉన్నాయి కదా, ఇంకా భయం ఎందుకు? అందుకే బై మిస్టేక్ అన్నాను. సర్లే, నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. డోర్ ఓపెన్ చేసిందేంటి? నీకేం కావాలి? బోర్ కొడుతుంది.
నన్నేం చేయమంటావు? ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఫ్రెండ్ అనుకునే కదా నీ దగ్గరకు వచ్చాను. 1 డేలో ఫ్రెండ్షిప్పా? సరే, నీ ఫ్రెండ్ కాదంటే చెప్పు, వెళ్ళిపోతా. ఇప్పుడు నీకేం కావాలి? నీ ల్యాప్టాప్లో పాన్ వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఏదో ఒకటి చెప్పు. ఉన్నాయి, చూసుకో. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఓకేనా నీకు? ఓకే. లేట్ అయింది, ఇంటికెళ్ళు. సరే. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి నేను ముంబై వెళ్ళిపోతున్నాను. నన్ను గుర్తుపెట్టుకుంటావా? ఐ లవ్ యూ.
ఐ టు లవ్ యూ. గుడ్ బై రాకేష్. గుడ్ బై. హాఫ్ అమౌంట్ ఇచ్చారా? ఓకే అన్న. బ్యాలెన్స్ అమౌంట్ నెక్స్ట్ మంత్ ఇస్తారంట. సరే అన్న. ఇంకో 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి, చెయ్యాలి. నైట్ ఫుడ్ ఏం ప్లాన్ చేసుకుందాం? ఏదో ఒకటి చేస్తానులే అన్న. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు గోవాకి వెళ్ళిన నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే, వెబ్ సిరీస్ ఏమైనా చూసావా? చూడలేదన్నా. అలా జరగాలని ఇమాజిన్ చేసుకున్నావా? అంతకుముందు చేసుకునేవానన్నా. మొన్న నిజంగానే జరిగిందన్నా. హెల్యూజినేషన్ గురించి నీకు తెలుసా? విన్నా. అదే వచ్చింది నీకు. ఇది రియల్ కాదు. ఒంటరిగా ఉంటావు కదా, ఆలోచనలు ఎక్కువైపోయి అలా అనిపిస్తుంది. ఏం కాదులే, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అన్నా నిజంగానే జరిగిందన్నా. పిచ్చెక్కిందా నీకు? ఓసారి చెప్తే అర్థం చేసుకోవాలి. నీ కథలే నమ్మడు కానీ పోయి ఏదైనా వంట చేయిపో, తినేసి పడుకుందాం. ఈ నెల నుంచి ట్రై చేస్తున్నా, నాకెవరు పడలేదు. నిన్న కలిశారంట, ఈరోజు సెక్స్ చేసుకున్నారంట, రేపు వెళ్ళిపోయారంట. అది కూడా 2 అమ్మాయిలు. చెవులు ఏమైనా క్యాలిఫ్లవర్ పెడుతున్నావా? పాపా బావా, బావా, బావా లే బావా. బావా లే బావా. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా పేరు కావేరి బావా, నాకు రాకేష్ కావాలి. ఆ రూమ్లో ఉన్నాడు, పో. సరే బావా. కళ నిజమా? కలలే, కలే. అయినా ఇలాంటి కళ వచ్చిందేంటి స్వామి? బావా, బావా లే బావా.
నైట్ జరిగిన విషయం వీడికి చెప్దామా? వద్దులే, మళ్ళీ నాకే ఎల్యూజినేషన్ అనుకుంటాడు. నైట్ ఎవరు నన్ను ఇంటికి పిలిచావా? లేదన్నయ్య, నువ్వెవరైనా రమ్మన్నావా? లేదు, ఊరికి నేను అడిగేలే. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టిపో. సరే అన్నయ్య. ఊ. షేఫ్ బావా 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 బావా, నాకు రాకేష్ కావాలి. ఎవరు నువ్వు? నా పేరు కళ్యాణి బావా, నాకు రాకేష్ కావాలి. ఇది కళా నిజమా? నిజమే బావా, నీ మీద ఒట్టు. నేను నమ్మను. ఒకటి కళ అయినా ఉండాలి, లేకపోతే నాకు హెల్యూజినేషన్ జబ్బైన వచ్చి ఉండాలి. అబ్బా! ఎందుకు కొట్టావు? నొప్పి పుట్టిందా బావా? కొడితే నొప్పి పుట్టదా? మరి కళ్ళలో హెల్యూజినేషన్లో ఎలా నొప్పి పుడుతుంది? అది కూడా నిజమే అనుకో. అయినా ఇది రియల్ అంటే నేను నమ్మను. నిజం చెప్తే నమ్మవేంటి? నమ్ము ఏంటి? నమ్ము 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 బావా, నమ్ము. నిజంరా బావా, నమ్మురా. ఏమైందన్నా కుంటుతున్నావు? రాత్రి బయటికి వెళ్ళి ఎవరైనా కుట్టొచ్చావా? రేయ్, నేను ఎవరినైనా కొడితే వాళ్ళకి దెబ్బలు తగులుతాయిరా, నాకెందుకు తగులుతాయి? అంటే అన్నా, నువ్వు 10 దెబ్బలు కొట్టినప్పుడు నీకు ఒక దెబ్బ తగలడం కామనే కదా. రేయ్ ప్లీజ్, కాసేపు నన్ను విసిగించకరా. అన్నా, టీ పెట్టమంటావా? రేయ్ రాకేష్, అన్నా, నువ్వు 2 అమ్మాయిలు ఇక్కడికి వచ్చారన్నావు కదా, వాళ్ళ పేర్లేంటి? ఫస్ట్ అమ్మాయి పేరు కావేరి, సెకండ్ అమ్మాయి పేరు కళ్యాణి అన్నా. నా పేరు కావేరి బావా. నా పేరు కళ్యాణి బావా. రేయ్, వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఏంటన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఉన్నాయా లేవా? ఉన్నాయన్నా. అన్నా, ఏమైందన్నా, ఏమైనా ప్రాబ్లమా? రే దరిద్రుడా,
ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి 2 దెయ్యాలను తీసుకొచ్చావు కుదరే ఎరినాయాలా. దెయ్యాలు కాదన్నా, మనలాగే మనుషులు వాళ్ళు. నీకే ఎలిజినేషన్ ప్రాబ్లం వచ్చిందేమో. రే పిల్ల బచ్చా, నా కోపం తెప్పించుకు. నేను చెప్పేది నిజం. మొన్న నైట్ కావేరి, నిన్న నైట్ కళ్యాణి నా రూమ్కి వచ్చి నన్ను చితగా బాదారు. నమ్ము. సరే నమ్ముతున్నా, ఇప్పుడేం చేద్దాం? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయి, ఆ, ఈరోజు నైట్ కూడా వాళ్ళు రావచ్చేమో. హ, వాళ్ళనే డైరెక్ట్గా అడుగు మీకేం కావాలి అని. వారిని నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? బుద్ధుంటే ఆ రూమ్లో పడుకుంటానా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అరే నాని, నువ్వు శివ ఎక్కడున్నారు? అన్నా ఏంది? అంత కల్లా ఉందిరా, నమ్మలేకపోతున్నాను. అన్నా, మీ తమ్ముడు బుక్ చేసుకున్న అమ్మాయిని నువ్వు కూడా బుక్ చేసుకున్నావు. వాళ్ళు మీ తమ్ముడితో రొమాన్స్ చేశారు, నిన్ను చితకబాదారు. రేయ్, నేనేం చెప్పాను, నువ్వేం అర్థం చేసుకున్నావురా? అందమైన అమ్మాయిలు అంటున్నావు, దెయ్యాలంటున్నావు. ఏందో అన్న ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది నాకు. ఈ సోది. శివ, నువ్వైనా నమ్ముతావా నేను చెప్పింది? దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నేను నమ్ముతానన్నా. నాకు తెలిసి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మ్యాటర్ ఎంత సీరియస్సో గనుక నాకు చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. మ్యాటర్ చాలా సీరియస్ శివ. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎవరన్నా మంత్రగాన్ని చూడు. నాకు తెలిసిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడన్న. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా దయ్యాలు భూతాల మీదనే స్టడీ చేస్తూ ఉంటారు. అతని దగ్గరికి వెళ్తే మనకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. మరెందుకు లేటు, వెళ్దాం పదా. ఒకసారి డాక్టర్ ఉన్నాడో లేదో కనుక్కుంటానా? ఆ, మీ చేతులు ఒకసారి ఇవ్వండి. కొద్దిసేపు పక్కనుండండి. రాకేష్ గారు ఇలా రండి. ఒకసారి మీ చేతులు ఇవ్వండి. కాసేపు పక్కన ఉండండి. ఏమైంది డాక్టర్? మీ నేటివ్ ఎక్కడా? విజయవాడ పక్కన ఒక విలేజ్ డాక్టర్. రాకేష్ ఏమవుతాడు మీకు? వాడు నా తోడబుట్టిన తమ్ముడు డాక్టర్. ఏమైంది డాక్టర్? వాడికి ఏమైనా ప్రాబ్లమా? అతనికి కాదండి ప్రాబ్లం, అతనే ప్రాబ్లం. ప్రాబ్లమా? అర్థం కాలేదు డాక్టర్. మీ తమ్ముడు మనిషి కాదండి, అతను ఒక దయ్యం. దెయ్యమా? మామూలు దయ్యం కాదండి, చాలా శక్తివంతమైన దయ్యం. నేను మీ చేయి పట్టుకున్నప్పుడు ఏం అవ్వలేదు. అదే మీ తమ్ముని చేయి పట్టుకున్నప్పుడు నా బాడీ మొత్తం వణికిపోయింది. ఏంది డాక్టర్ ఇది? నమ్మలేకపోతున్నాడు. వాడు నా ముందు పెరిగాడు డాక్టర్. నాకు తెలిసి ఎవరికి చిన్న హాని కూడా చేయలేదు వాడు. అతను హాని చేస్తే అతనే హాని చేసినట్టు ఈ జన్మలో ఎవ్వరికి తెలియదు. నా మాట నమ్మండి. దేవుడికి రాజ్యం ఎలా ఉంటుందో దయ్యాలకు ఒక రాజ్యం ఉంటుంది. అతను అక్కడి నుంచి వచ్చాడు. ఇంకొన్ని రోజులు నేను అతన్ని స్టడీ చేస్తే ఎగ్జాక్ట్గా అతను ఎవరో నేను క్లియర్గా చెప్పగలుగుతా.
వాడు మ్మ్. దెయ్యాల రాజ్యం నుంచి వచ్చాడు. మ్మ్. వాడికి శక్తులున్నాయి. అవునండి. ఏంటి డాక్టర్ కామెడీ చేస్తున్నారు? వాడు నా బట్టలు ఉతుకుతాడు, నాకు వంట చేసి పెడతాడు. వాడిని పట్టుకుని దెయ్యాల రాజ్యం, వాడికి ఏదో శక్తులున్నాయంటున్నారు. అంటే నేను చెప్పింది మీరు నమ్మలేదా? ఎలా నమ్మమంటారు డాక్టర్? వీడు నా ముందు పెరిగాడు. వీడేంటో, వీడికి ఎన్ని శక్తులు ఉన్నాయో నాకు తెలుసు. అసలు నేను మీ దగ్గరకు వచ్చింది ఆ ఇద్దరు ఆడదేయాల గురించి మీరేమైనా చెప్తారేమోనని. వాళ్ళను మీ దగ్గరికి పంపించింది ఇతనేనండి. హ? అలా చేస్తే మీరు భయపడి నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు మీ తమ్ముడు దయ్యమని. ఇదంతా అతని ప్లాన్ అండి. సరే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఇంత రచ్చెందుకండి? డైరెక్ట్గా వాడే వచ్చి నాకు చెప్పొచ్చు కదా నేను దెయ్యాన్ని అని. అలా చెప్తే మీరు నమ్మరు, అందుకే ఇలా చేశాడు. అన్నా ఏందన్నా డిస్కషన్? మన రాకేష్ గారు దెయ్యమంటారా? డాక్టర్ చెప్తున్నారు. వాడు దేమేంది డాక్టర్, నన్ను చూస్తేనే భయపడతాడు. హలో బ్రదర్, వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాడు నా బొచ్చు కూడా పీకలేడు డాక్టర్. సిటీలో మన రేంజే వేరు. ఒక్క ఫోన్ కొడితే 100 మంది వస్తారు. ఏమైంది డాక్టర్? ఏమైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం ఉంది శివ. నేను చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు. ప్రాబ్లం లేదు, ఏం లేదు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను గంటల్లో దయ్యాన్ని తరిమేస్తాడు. మనం అతని దగ్గరికి వెళ్దాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ కొంచెం అమౌంట్ తీసుకుంటాడు. రే, ఒక నిమిషం ఉండరా. డాక్టర్, మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? వాణ్ణి మామూలు మనిషిని చేయగలరా? అతనిలో దయ్యం ఉంటే దానిని తరిమే మార్గం చూడొచ్చు. అతనే ఒక దయ్యం. అతన్ని ఎవరు ఏం చేయలేరండి. ఏంది డాక్టర్ మీరు? వాడు నా ముందు పెరిగాడు అంటుంటే వాడిని దెయ్యం దెయ్యం అంటారు. రే శివ, ఇతను దేం పని కాదు కానీ మనం వెళ్దాం పదా. అది కాదన్నా, మీరు డాక్టర్ మాట వినండి. ఏమినమంటావు శివ? ఎంత భయపడితే అంత డబ్బులు వస్తాయని కొంతమంది చూస్తుంటారు. ప్రాబ్లం అర్థం చేసుకోరు. నాకన్నీ తెలుసు డాక్టర్, నేనేం తిక్కలోని కాదు. రే నాని, చెప్పానా? ఎవరో తెలుసన్నావు కదా, ఈరోజు కలవటం కుదురుతుందో లేదో కనుక్కో. సరే అన్న, ఒక నిమిషం. ఏమైనా ఫీజు ఇమ్మంటారా డాక్టర్? వద్దండి, మళ్ళీ వస్తారుగా, అప్పుడు చూద్దాంలే. మ్యాటర్ తేలిపోయింది కదా డాక్టర్, మళ్ళీ ఎందుకు వస్తాం? మ్యాటర్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత మనీ వేస్ట్ చేసుకున్నా మీ పని మాత్రం జరగదు. మీరు మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. ఏం పర్వాలేదు, వెళ్ళండి. అన్నా, ఈవినింగ్ రమ్మన్నాడన్నా. రే రాకేష్, రా పోదాం. రా, వచ్చేయ్. సారీ సార్, ఏమనుకోవద్దు. మంచి కేసు తీసుకొచ్చావు శివ, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మళ్ళీ మీ దగ్గర రారేమో. సచ్చినట్టు నా దగ్గరికే వస్తారు. నువ్వు వెళ్ళు శివ. రే శివ, రావా? నేను రానుపో. ఏంట్రా వీడు మనతో కామెడీ చేస్తున్నాడు? పదాన్న, వాంతో మనకెందుకు? ఓ గాడ్, ఈ పాపిని దెయ్యం నుండి విడిపించండి, నాకు శక్తిని ప్రసాదించండి. Go! 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 Hey, you wait there. Go! Go! Go away! Come on, you go! Go! దెయ్యం వదిలేసింది, దెయ్యం వదిలేసింది. ఓ గాడ్, ఇలా కొడితే దెయ్యం కాదు, ప్రాణాలు పోతాయి. ఎవరు మీరు? నేను సార్ నానిని, మీకు ఫోన్ చేశాను కదా. చెప్పు. నేను చెప్పింది వీళ్ళ గురించే సార్. కమ్ హియర్. ఎవరికి పట్టింది దెయ్యం? మరి అమౌంట్? మీకు ఆల్రెడీ గూగుల్ పే చేశాను సార్. ఓకే. ఓ గాడ్, ఐల్ టేక్ కేర్, యు గో. ఓకే సార్. ఓ లార్డ్, గివ్ మీ స్ట్రెంగ్త్. ఓ రే, గట్టి కొడతాడేమరా? కొట్టని అన్నా, ఏం చేస్తాడో చేయని, మన పని జరగాలి. అంతేనంటావా? అంతే అన్నా. పద. నీ పేరేంటి? వాళ్ళు చెప్పలేదా? అది నీ బాడీ పేరు. ఆ బాడీలో ఉన్న నీ పేరేంటి? తెలుసుకొని నువ్వేం చేస్తావు? మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తా, లేకపోతే నా పవర్ ఏంటో చూపిస్తా. ముందు నీ పవర్ ఏంటో చూపించు, తర్వాత చెప్తా నీకు సమాధానం. ఏంద్రా కష్టాలు మాట్లాడుతున్నావు? నీ పేరేంట్రా? డేర్ డేవిల్ డేవిడ్ సార్. రాయ్.
దావీదు సార్. ఎందుకురా జనాల్ని మోసం చేస్తున్నావు? బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా సార్. ఇంతకు ముందు నువ్వు చావులకు డబ్బులు కొట్టాడవి కదా, అందులో వచ్చే డబ్బులు సరిపోవడం లేదా? నా ఓల్డ్ జాబ్ మీకెలా తెలుసు సార్? రాయ్, దానికంటే ఇది కొంచెం ఈజీగా ఉంది సార్. డబ్బులు కూడా కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఎవరైనా ఒరిజినల్ దెయ్యాలు వచ్చాయారా నీ దగ్గరికి? 2 వచ్చినాయి సార్, మీతో పాటు 3. అవి ఏం చేశాయి నిన్ను? ఏముంది సార్, మీలాగే కాసేపు కుమ్మాయి, కాళ్ళు పట్టుకొని బతులాడితే వదిలేసి వెళ్ళిపోయాయి. మనుషుల కంటే మీరే మంచోళ్ళు సార్. అమౌంట్ రిటర్న్ ఇచ్చేయి. ఇప్పుడే ఇచ్చేస్తాను సార్. సార్, నా ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకోవచ్చా? డూప్లికేట్ అయితే వాళ్ళని నువ్వు కొడతావు, ఒరిజినల్ అయితే మా వాళ్ళు నిన్ను కొడతారు. బోత్ ఆర్ హ్యాపీ. అంతే సార్. మరి నేను వెళ్ళొస్తారా దావీదు? మళ్ళీ రాకండి సార్, మీకు దండం పెడతా. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్. డేవిడ్ గారు ఫినిషా? ఓ లార్డ్, నా వల్ల కాదు. మీ డబ్బులు మీకు పంపించేస్తా. ఏమైంది? నా వల్ల కాదు. ఓ లార్డ్, ఓ. ఏందిరా నాని? అన్నా ట్రై చేశాడు, కుదరలేదు. డబ్బులు వెనక్కిస్తా అన్నాడు కదా, అతన్ని మనం ఏమనలేం. డబ్బుల గురించి కదా, పని జరగలేదు కదా. నెక్స్ట్ ఒక బాబాని కలుద్దామన్నా. బాబానా? ఏ బాబారా? బుషాక్ బాబా. బుషాక్ బాబానా? ఏం పేరు నాయన? పని జరుగుద్దంటావా? 100% జరుగుద్దన్నా, రా వెళ్దాం. జై బుషాక్. వామ్మో. రాకేష్, జై బుషాక్ అని 3 సార్లు అన్నాయనా. నేను అనను. నువ్వు అనుకుంటే నిన్ను శిక్షించడం తప్పదు నాయనా. ఓకే, పర్వాలేదు, శిక్షించు. ఏయ్ రాకేష్, రాకేష్ బుషాక్, కొట్టద్దు. బుషాక్ వద్దు. అరే సైతాన్, ఈ బుషక్ బాబానే కొడతావరా? అంత ధైర్యం ఉందా నీకు? ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? రాకేష్ వద్దు. రాకేష్ వద్దు. రాకేష్ రాకేష్ వద్దు. చెప్, ఆగో. ఒక డౌట్ ఉందిరా బాబా. అడగండి సార్. బుషాక్ అంటే ఏంట్రా? భూ అంటే భూలోకానికి, షాక్ అంటే షాకిస్తా, భూలోకానికి సాకిస్తా అనే మాటని షార్ట్ కట్ లో బుషక్ బాబా అని పెట్టుకున్నాను సార్. ఓరిని బుషాక్ తగలయ్యా. డూప్లికేట్ అయితే ఓకే, ఒరిజినల్ దయ్యాలు అయితే నీకే ఇస్తాయి కదరా షాకులు. అప్పుడప్పుడు ఈ షాకులు నాకు కామనే సార్. మీరు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళి నా బుషాక్ పనులు చేసుకుంటాను సార్. జై బుషాక్ అనుకుంటూ వెళ్ళరా. అలాగే సార్. జై బుషాక్, జై బుషాక్, జై బుషాక్, జై బుషాక్, జై బుషాక్. ఏందిరా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వు ఈరోజు అయిపోయావురా నా చేతిలో. అబ్బా, నువ్వు ఇక్కడే ఉండరా, నా గ్యాంగ్ తీసుకొచ్చి నీ పని చెప్తా. సరేరా, ఒక్కసారి పక్కకెళ్ళి నీ ప్యాంట్ ఇప్పుకొని కిందే ఉందో ఒకసారి చూసుకొని వెళ్ళరా. నువ్వు అయిపోయావరా నా చేతిలో. వామ్మో, రక్తం ఉందేంది? సార్, మిమ్మల్ని అనుకూలని మాటలన్నీ అన్నాను సార్, నన్ను క్షమించండి. మీరేం చెప్తే అది చేశాను, నన్ను మాత్రం బతకనియండి సార్ ప్లీజ్. నాని, నువ్వు వెళ్ళి నీ గ్యాంగ్ని తీసుకురారా, ఈ నేసేద్దాం. నన్నే కొట్టారు వాడు. వద్దులేనా, మనం అంతా గొడవపడి గెలవలేం. ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నావు? కింద నుండి రక్తం వస్తుందన్నా. ఏమంటున్నావురా? కింద నుంచి బ్లడ్ వచ్చేలా చేసిందన్నా. చెప్పానా, ఫైట్ చేద్దామా? నీ కూడా కింద నుంచి బ్లడ్ రావాలా? అమ్మో అమ్మో, వద్దు వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం డాక్టర్ రమేష్ మాట వినాల్సిందన్నా. అనవసరంగా తప్పు చేశాం. సైతాన్ అన్న వీడు, ప్రస్తుతానికి సైతాన్ సార్. ఏమంటే అది చేద్దాం. అంటే ఏందిరా, నేను కూడా సారాన్ని పిలవాలా? నీ కింద నుంచి బ్లడ్ రావాలనుకుంటే నీ ఇష్టం, నువ్వు ఎలాగనే పిలవచ్చు. వద్దు వద్దు, రాకేష్ సార్, రాకేష్ సార్ అనే పిలుస్తా. రాకేష్ సార్. ఏరా బండా, రే బండా,
నిన్నే పిలుస్తున్నాడు. సార్ సార్ సార్, నీ సొంత తమ్ముడని చూడకుండా నా చేత అడ్డమైన పనులను చేపిస్తావరా బండా? మీ గురించి తెలియక జరిగిన పొరపాటు సార్. మీరు క్షమిస్తే ఇక నా దారి నేను చూసుకుంటా. నన్ను వదిలేసి వెళ్తే గంటలోపు రక్తం కక్కుని చేస్తావు. ఒకసారి ట్రై చేస్తావా? వద్దు సార్ వద్దు, మీరేం చెప్తే అది చేస్తా, నన్నేం చేయొద్దు సార్. ఇక నుండి నాకు వంటలన్నీ నువ్వే చేయాలరా. చేస్తాను సార్. రే న్యాచురల్ స్టార్, అయ్యా ఈ మధ్య నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయిరా. నేనున్నా కదయ్యా మీ ఒళ్ళు పడతా. ఇక నుండి మీ ఇద్దరు నా రూల్స్ ఫాలో అవ్వాలరా. రూల్ నెంబర్ 1 ఏంటి సార్? రూల్ నెంబర్ 1, నేను ఏది చెప్తే అది చెయ్యాలి. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే మీ నవరంధ్రాల నుంచి రక్తం కక్కుని చేస్తారు. అర్థమైందా? అయింది సార్. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ముందు ముందు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సారీ డాక్టర్. ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? రాకేష్ కూడా మీ దగ్గరకే వెళ్దామన్నాడంట. సరే, ఆయనకేం కావాలో కనుక్కుందాం రండి. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 56 జన్మలకు ముందు నేను ఒక అమ్మాయిని చూశాను. ఇన్ని జన్మల తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది. మనం ఆ ఊరు వెళ్దాం. డాక్టర్ రమేష్ ఆయుర్వేద మందుల కోసం ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న అడవిల్లో రీసెర్చ్ చేయడం కోసం వచ్చామని చెప్దాం. మనమంతా డాక్టర్ రమేష్ అసిస్టెంట్స్ అని చెప్దాం. చిన్నగా అక్కడ నేను అమ్మాయితో పరిచయం పెంచుకొని తను నన్ను ప్రేమించేలా చేసుకొని నా పని నేను చేసుకొని నా లోకానికి నేను వెళ్ళిపోతాను. అర్థమైందా? వెంటనే బయలుదేరాలి. రెడీ అవ్వండి. సార్ ఒక సందేహం. అడగరా బండా. ఈ పరిచయాలు ప్రేమలు నమ్మడాలు ఇవన్నీ ఎందుకు సార్? బలవంతంగా డైరెక్ట్గా పనిగా నిచ్చేచ్చుగా. అరే బండా సార్, బలవంతం చేసి కోరికలు తెచ్చుకునే కాలం పోయిందిరా. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించి మనతో శృంగారం చేస్తే ఆ కిక్కే వేర్రా బండా. బ్యాచులర్ గాడివి. ఇవన్నీ నీకు అర్థం కావాలే కానీ అన్నీ మూసుకొని త్వరగా రెడీ అవ్వు. అయ్యా
హాయ్ డాక్టర్. హాయ్ వెన్నెలా, బాగున్నావమ్మా? బాగున్నా. మీ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తుంటారు? అమ్మ చనిపోయారు. నాన్నకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయితే నేను వెళ్ళి డైలీ చూసొస్తుంటాను. నువ్వు చూడడానికి టెన్షన్ పడుతున్నావు, కొంచెం అనీజీగా ఉన్నావమ్మా. ఒకసారి నీ పల్స్ చూడనా? ఓకే ఫైన్ డాక్టర్. ఏమైంది డాక్టర్? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, అంత నార్మల్గానే ఉంది. టైంకి ఫుడ్ తీసుకో, కొంచెం వాటర్ ఎక్కువ తాగు. సరేనమ్మా, నేను వెళ్ళనా? బాయ్. బాయ్ డాక్టర్. సార్, ఎలా ఉంది వెన్నెల హెల్త్? అంత నార్మల్గానే ఉంది కానీ చాలా మంచి అమ్మాయి సార్ వెన్నెల. అందుకే కదా ఆరాటపడుతుంది. సరే సార్. నేను సిటీ వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది. శివా, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దు. అయ్యో డాక్టర్, ఏంటిది? ఆ సైతాన్ గడి దగ్గర మమ్మల్ని వదిలేసి వెళ్తారా? మీరేం టెన్షన్ పడకండి, అతడు మిమ్మల్ని ఏం చేయడు. నేను సిటీకి వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళకి ఈ విషయం చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. రాకేష్కి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి. రే నాని, తీసుకురా. మళ్ళీ ఎప్పుడు వస్తారు డాక్టర్? త్వరగా వచ్చేస్తాను కానీ అప్పటి వరకు రాకేష్కి అనుమానం రాకుండా మేనేజ్ చేయండి. ఓకే డాక్టర్. సరేనా? డాక్టర్. సరే బాయ్ మరి. శివ, వెళ్దాం రా. రే, ఎవర్రా మీరంతా? మా పని మేము చేసుకుంటున్నాం, మీ పని మీరు చేసుకోండి బాబు. నువ్వెవర్రా నా లవర్తో క్లోజ్గా మాట్లాడుతున్నావు? నీ లవర్ ఏంట్రా? నేను చూడంగానే ఏదో దయ్యం చూసినట్టు లోనకి వెళ్ళిపోయింది. ఏంట్రా మా ఊరు చెస్ట్రాలు మాట్లాడుతున్నావు? భయ్యా, నా మాటను ఇతంత పెట్టుకోవద్దు. మా అన్న చెప్పినట్టు వినండి ప్లీజ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంద్రా ఈడికి నేను భయపడేది? భయ్యా, కాసేపట్లో నీ నోట్లో నుంచి రక్తం వచ్చినా, కింద నుంచి రక్తం వచ్చినా మేము ఆ శివరు ఉంటాం. అడిగిరా. నాకెక్కడి నుంచి రక్తం రాదు, నాకేం జబ్బులేవు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సర్లే భయ్యా. సార్, మీ గురించి తెలియక ఓరక్షన్ చేశాను సార్, క్షమించాను సార్. సరే సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతా సార్. పోరా. రే బండా. అయ్యా. డాక్టరు శివ ఎక్కడరా కనబడడం లేదు? కళ్ళజోడు పెట్టుకున్నారు కదండి, అందుకే కనపట్లేదు. అంటే ఏదో పని మీద టౌన్కి వెళ్ళారండి. మీరు పిలిపిమంటే చెప్పండి, పిలిపిస్తాను, వచ్చేస్తారు. ప్రస్తుతానికి అవసరం లేదు లేరా, నువ్వు వెళ్ళి వంట చేయిపో. ఓకే సార్. రే నేచురల్ స్టార్. అయ్యా ఇక్కడే ఉన్నాయా? ఫైట్ చేశాను కదరా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నేనున్నాను కదా అయ్యా, మీ ఒళ్ళు పడతా కదా. మా నాన్నగారు. నమస్తే బాబు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆరోగ్యం? ఏం బాగాలేదు బాబు, ఒళ్ళంతా నీరసంగా ఉంది. నాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు. అమ్మ చనిపోయాక ఆల్కహాల్ తాగి తాగి ఇలా హెల్త్ పాడు చేసుకున్నారు.
ఏం పర్లేదు, ఈ ఆకులు జ్యూసెస్ ఇవ్వు, అన్నీ తగ్గిపోతాయి. డాడీ హెల్త్ చాలా బాగైపోయింది. మీరందరూ డాడీని కాపాడారు. చాలా థ్యాంక్స్. ఈ క్రెడిట్ అంతా రాకేస్తేనమ్మా. థ్యాంక్స్ రాకేష్. పర్లేదు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏమైనా కావాలంటే అడుగు రాకేష్, ఇస్తాను. ఇప్పుడేం అవసరం లేదు, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. చిన్న పనుంది, సాయంత్రం ఇంటికి రావచ్చా? యా, ఆల్వేస్ వెల్కమ్. బాయ్. సార్, మా హెల్ప్ ఏమైనా కావాలా? ఇప్పుడే అన్నీ కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి. చాలా హ్యాపీగా ఉంది రాకేష్. డాడీ కండిషన్ చూసి డాక్టర్స్ 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరని చెప్పారు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటున్నారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. నీకు విషయం చెప్తాను, దాన్ని ప్రశాంతంగా ఆలోచించు. సరే. ఐ లవ్ యూ వెన్నెలా. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ముందు అది కంప్లీట్ చేయాలి. అలాగే మా నాన్న కూడా ఓకే అనాలి. ఈ టైం గ్యాప్లో మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఏమంటావ్? 5000 సంవత్సరాలుగా నీతో శృంగారం చేయడం కోసం ఎదురు చూస్తున్నా. టైం దగ్గర పడిందే నీ తల్లి. చెప్పు రాకేష్, ఏమంటావ్? ఓకే ఓకే, నీ ఇష్టంలే. రే బండా. అయ్యా. ఇప్పుడు అమ్మాయి వస్తుందిరా, మనం అందరం కలిసి డాన్స్ చేద్దాం. మేమెందుకయ్యా, మీరు కలిసి చేయొచ్చుగా. రాయ్, రూల్ నెంబర్ 1 మర్చిపోయావా? మర్చిపోలేదయ్యా, మర్చిపోలేదు. చేద్దాం చేద్దాం. అన్నా హలో. హాయ్, డాన్స్ చేద్దామా? యా. రెడీ? 1 2 3 స్టార్ట్.
ఏరా బాగున్నావా? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానురా. ఏంటి అర్జెంట్ మ్యాటర్ అన్నావు? ఒక కేసు వచ్చిందిరా. ఓర్ని, నువ్వు ఇంకా కేసులు వదలలేదా? ఎందుకురా నీకు ఇవన్నీ? ఇంట్రెస్టింగ్ కేసురా, అందుకే తీసుకున్నా. అన్నీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయిరా, కానీ డేంజర్ కదా. నువ్వు కేసు అంటే అసలు కలిసేవన్నే కాదు నేను. మామా నేను చెప్పేది విను, ఒక మంచి అమ్మాయి లైఫ్ కాపాడవచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ. ఏందిరా నువ్వు? సరే తెచ్చావా? వామ్మో, వీడెక్కడ తగిలారా నీకు? వీడు సైకోదయంలా ఉన్నాడు. మన వల్ల కాదు కానీ సిద్ధేశ్వర్ సార్ దగ్గరికి వెళ్ళు, ఏదైనా ట్రై చేస్తాడు. నాకు హెల్ప్ చేస్తాడంటావా మరి? గట్టిగా అడుగు, చేస్తారులే. నా టాపిక్ మాత్రం తీయకు. ఓకేరా. సరేరా, బాయ్, జాగ్రత్త. బాయ్. అయ్యా. రే బండా. అయ్యగారు ఆజ్ఞ. నువ్వు నేచురల్ స్టార్ ఒక పని చేయాలరా. రెడీ సార్. వెన్నెల ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నని కాశీకి వెళ్ళమని ఒప్పించాలరా. సరే సార్. అలాగే మనకి అమ్మా నాన్న లేరని అబద్ధం చెప్పాలరా. ఎందుకు సార్? బండనాయాలా, రూల్ నెంబర్ 1 మర్చిపోయావా? నేను ఏది చెప్తే అది చెయ్యాలి. సార్ 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 సారీ సార్. ఆయన కాశీకి వెళ్లే ముందు ఒకసారి నాకు వచ్చి కనపడమను. ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సరే సార్. రాకేష్ రాలేదా? ఆడు మెడిసిన్ రీసెర్చ్లో ఉన్నాడమ్మా. నేను మీ నాన్నతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి బాబు. అంకుల్, మా కోసం చిన్న హెల్ప్ చేస్తారా? మీరేం అడిగినా చేస్తాను బాబు. నాకు అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు. చాలా రోజుల నుంచి నా ఖర్చులతో ఒకరిని కాశీకి పంపాలని మొక్కున్నాను. మీకు కాశీకి వెళ్ళే ఉద్దేశం ఉందండి? బాబు, మిమ్మల్ని ఏ తల్లిదండ్రులుగా అన్నారో గాని దేవుళ్ళా వచ్చి నన్ను కాపాడారు బాబు. మా గురించి నిజం తెలిస్తే ఇప్పుడే గుండెకి వస్తారో ముసలోడా. ఆల్రెడీ నాకు మంచి జరిగింది బాబు. నేనే కాశీకి వెళ్దామనుకున్నాను, దేవునికి థ్యాంక్స్ చెప్దామని. రేపు విజయవాడలో ట్రైన్ ఉంది, మీరు అంటే టికెట్ బుక్ చేస్తా. ఓకే బాబు, బుక్ చేయండి, వెళ్తాను. మీరు వెళ్లే ముందు మేము ఉంటున్న ఇంటికి ఒకసారి వచ్చేళ్ళండి. రాకేష్ మీతో ఏదో మాట్లాడాలంట. అలాగే బాబు. నమస్తే బాబు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నా, మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. మీ క్యాస్ట్ ఏంటి బాబు? మీ క్యాస్ట్ కాదు మేము. వద్దు బాబు, నా కూతురికి నా క్యాస్ట్ వాళ్ళనిచ్చే పెళ్లి చేస్తాను. ఒప్పుకోండి, మీ కూతుర్ని బాగా చూసుకుంటా. మీరు నా ప్రాణాన్ని కాపాడారు, అందుకు నేను రుణపడి ఉంటాను. మీరేమడిగినా ఇస్తాను, నా కూతురు తప్ప. మీ అమ్మాయి తప్ప నీ దగ్గర ఏముందిరా ముసలోడు ఇవ్వటానికి? బాబు, ముసలి నాయాలా. అవునరా, నీ బాబునే. ముసలి నా కోడాక, జబ్బులతో 3 నెలల్లో చావలసిన నిన్ను నా శక్తులు ఉపయోగించి నిన్ను కాపాడింది ఎందుకురా? కులం అంటున్నావేంట్రా ముసలి? యాడ నుండి పుట్టిందిరా నీ కులం? నువ్వు ఏ కులం అని నీకు వైద్యం చేసి కాపాడినరా ముసలి సన్యాసి? నువ్వు నన్నెంత కొట్టినా నేను బ్రతుకున్నంత వరకు మా అమ్మాయి పెళ్లి నీతోటి జరగనివ్వను. అయితే చావరా ముసలి నా కోడాక. రే బండా. అయ్యా చెప్పండి అయ్యా. ఈ బూడిద బయటపడేరా బండా. అలాగేనయ్యా. అయ్యా, ఇక్కడ ముసలోడు ఉండాలి. ఎక్కడయ్యా? రే బండా. అయ్యా, ఇప్పుడు నువ్వు పడేసావు కదా బయట, ఆ బూడిద వాడేరా బండా.
వెన్నెలను పెళ్లి చేసుకుంటానని మర్యాదగా అడిగా. నేను బతికున్నంత వరకు జరగదన్నాడు, అందుకే బూడిద చేశా. ఈ విషయం వెన్నెలకి పోలీసులకి తెలిస్తే మనల్ని అందరిని అరెస్ట్ చేస్తారు కదయ్యా. ముసలోడు ఈ రోజు కాశీకి వెళ్ళిపోయాడు. నెల తర్వాత గంగలో మనకి చచ్చినట్టు నిసొస్తుంది. వెన్నెల వారం రోజులు బాధపడుతుంది, తర్వాత అంతా కామన్ అయిపోతుంది. నాకు నీకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. ఎవరికైనా చెప్తే నెక్స్ట్ బుడిద నువ్వే. అయ్యా చెప్పండి. రే బండా, అయ్యా పక్కన ఎక్కడో ముసలోడు ఫోన్ ఉంటుంది, ఇవ్వు. వెన్నెల ఫాదర్ ఎక్కడన్నా? ఇప్పుడే వెళ్ళిపోయాడు రా, చూడలేదా నువ్వు? వెళ్ళిపోయాడా? నేను బయటే ఉన్నా, నాకు కనపడలేదే. తమ్ముడు 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 సార్, తమ్ముడు సార్ చెప్పరా సార్. ఈరోజు చేశారు కదా బూడిదే, ఇలా ఎన్ని బూడిదలు చేశారు సార్? నువ్వే గుర్తు తెచ్చుకో. నా లైఫ్లో ఏమేం జరిగాయో నీకు తెలుసు కదా. చిన్నప్పుడు నువ్వు పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్ కాలిపోయింది. దాంట్లో 3 టీచర్లు, 26 మంది పిల్లలు చనిపోయారు. నీతో పాటు 3 బతికారు. వాళ్ళందరినీ మంటల్లో కాల్చేసింది నేనేరా. ఎందుకు సార్? సార్ నన్ను క్వశ్చన్ అడిగాడు, నేను చెప్పలేకపోయా, అందుకు నన్ను కొట్టాడు. 3 తప్ప అందరూ నవ్వారు. నవ్వారని మంటల్లో తగలెట్టేస్తారు సార్? తప్పుగా సార్. నోరు మూసుకో. ఎందురా తప్పు? పిక్నిక్ వెళ్ళేది సరదాకి. ఆ టైంలో వాడు నన్ను కొట్టడం తప్పు కాదా? అందుకు అందరూ నవ్వడం తప్పు కాదా? వాళ్ళు చేసింది తప్పు కాకపోతే నేను చేసింది తప్పు కదరా బండా. సరే సార్, మన బాబాయ్ కూడా పొలంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. దానికి మీకేమన్నా లింక్ ఉందా సార్? ఆ రోజు మార్నింగ్ నేను టెంకాయ నీళ్ళు తాగుదామని పొలంకి వెళ్ళాను. బాబాయ్ స్కూల్కి వెళ్ళమని కొట్టాడు. నాకు కోపం వచ్చింది, వేసేసా. మరి నా సంగతి ఏంటి సార్? నీ మీద కోపం 766 సార్లు వచ్చిందిరా బండా. అప్పుడే నిన్ను బూడిద చేసేద్దాం అనుకున్నా. వెన్నెలకు దగ్గర అవ్వాలంటే నీ అవసరం ఉందిరా బండా. సార్ సార్, చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? మీరు మాటిమాటికి బండా అంటుంటే నాకు ఏదోలా ఉంది సార్. సరేరా, ఇక బండా అని పిలవకుండా పంది అని పిలుస్తా, సరేనా? అయ్యో, మీరు బండానే పిలవండి, ఏం పర్లేదు. నేను వెళ్ళి మీకు భోజనం రెడీ చేస్తా. పో. రే నాని, వెళ్ళి వంట చేయరా. ఓకే సార్. నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళలేదా? లేదు, ఇవాళ హాఫ్ డే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాన్న కాల్ చేస్తున్నారు. హలో. హా నాన్న, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇది ఏంగాడే. కాశీ వచ్చేసాను. రాగానే నీ జాతకం చూపించానమ్మా. నీ జాతకం లేదో దోషం ఉందట. వచ్చే శుక్రవారం లోపల నీ పెళ్ళైపోవాలట. ఇంత సడన్ గా ఏంటి నాన్న? ఫ్రైడే అంటే ఇంకా 3 days కూడా లేదు. కంగారు పడకమ్మా, నేను చెప్పే జాగ్రత్తగా విను. రాకేష్ మీద నీ అభిప్రాయం ఏంటి? రాకేష్ మంచోడే. నేను అతనితో మాట్లాడాను. నిన్ను పెళ్లి చేసుకుని అతను రెడీగా ఉన్నాడు. ఫ్రైడే లోపల అతన్ని పెళ్లి చేసేసుకో. నేను నెలలో వస్తాను. అప్పుడు మన బంధువులందరినీ పిలిచి మళ్ళీ పెళ్లి చేస్తాను. నా మాట వినమ్మా, సరేనా? సరే నాన్న, మీరు ఎలా అంటే అలా.
రాకేష్, నాన్న కాల్ చేశారు. ఏమన్నాడు? నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు. నా జాతకంలో ఏదో దోషం ఉందంట. అది పోవాలంటే ఈ ఫ్రైడే లోపు మన పెళ్ళి అయిపోవాలంట. ఫ్రైడే అంటే ఇంకా 3 డేసే ఉంది. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే కుదరదు. మా బంధువులందరికీ చెప్పాలి. మాకు కొంచెం టైం కావాలి వెన్నెల. అన్నయ్య, ఇంకొకసారి ఆలోచించు, లేకపోతే అంతా బూడిదే. ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే వెన్నెల, ఓకే ఓకే. ఫ్రైడే లోపే కదా, ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేద్దాంలే. థ్యాంక్స్ అండి. సరే, మన పెళ్లి గురించి నీతో కొంచెం మాట్లాడాలి. కాసేపు తర్వాత మీ ఇంటికి వస్తాను. సరే రాకేష్. సో చెప్పు రాకేష్, ఏదో చెప్పాలన్నా. రాకేష్ ప్లీజ్, 2 డేస్లో మన మ్యారేజ్ ఉంది కదా, ఆ తర్వాత ఇదంతా. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎలా ఉన్నావు డాక్టర్ రమేష్? బాగున్నా సార్. రా కూర్చో. ఒక కేసు గురించి మాట్లాడదామని వచ్చాను సార్. నీకెందుకయ్యా ఇవన్నీ? చక్కగా మెడిసిన్ చదువుకున్నావు, ఆ పని చేసుకోవచ్చు కదా. కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్, యాక్సెప్ట్ చేశాను. ఏం కేసులో ఏందో. సర్లే, తీసుకొచ్చావా? వీడు మామూలు సైతాన్ కాదు, చాలా పవర్ఫుల్. మన వల్ల కాదు. ఏమన్నా మార్గం ఉందా సార్? ఒక్క మార్గం ఉంది, కానీ చాలా డేంజర్. చెప్పండి సార్. బాయ్ సార్. సరే బాయ్ రమేష్. రే బండా, అయ్యా, ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా. చాలా సంతోషంగా ఉందిరా. నీ రియాక్షన్ ఏంట్రా? మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టేనయ్యా. రే నేచురల్ స్టార్. సార్ చెప్పండి. ఏం రాదు కదా? తేడాలు వస్తే ఎక్కడెక్కడి నుంచి రక్తం వస్తుందో మాకు తెలుసు కదయ్యా. ఏం జరగదు, మీరు కానియండి. ఎంజాయ్. అన్నా, డాక్టర్ వచ్చాడంట, మనం వెళ్దాం పద. పద. నమస్తే డాక్టర్. నమస్తే. నమస్తే. స్టోరీ క్లైమాక్స్కి వచ్చింది డాక్టర్, మీరే ఏదైనా చేయాలి. డాక్టర్ మీరే మాకు దిక్కు. చాలా మందిని కలిశాను, అందరూ ఒకటే ఐడియా ఇచ్చారు, కానీ చాలా డేంజర్. తేడా వస్తే మాత్రం అందరూ చచ్చిపోతారు. ఎంత డేంజర్ అయినా పర్లేదు డాక్టర్, ఏం చేయాలి చెప్పండి. మన దయ్యం కేవలం కన్యలతోనే శృంగారం చేస్తాడు. ఒకవేళ వెన్నెల కన్య కాకపోతే తన జోలికి రాడు. వెన్నెల కన్నే కదా డాక్టర్. మనలో ఎవరైనా వెన్నెలతో వెన్నెలతో శృంగారం గనక చేస్తే తన జోలికి రాడు. 6 సెకండ్ కూడా ఆలోచించకుండా అందరినీ బూడిదే చేసేస్తాడు. మన బాడీలో ఒక చుక్క బ్లడ్ కూడా ఉండదు, మొత్తం కారిపోద్ది. వెన్నెలతో తన పెళ్లి ఒప్పుకోలేదని వాళ్ళ నాన్నని కూడా బూడిదే చేసేశాడు. అంటే ఆ రోజు నువ్వు బయట పాడేసిన బూడిదా? అవునరా, ఆయనదే. వాడికి చాలా పవర్స్ ఉన్నాయి, వాడిని ఏం చేయలేం డాక్టర్. మీరు చెప్పిన దానికి వెన్నెల ఒప్పుకోవాలి కదా డాక్టర్. వెన్నెల రాకేష్ని గుడ్డిగా నమ్మేసింది. ప్లీజ్ అందరు నేను చెప్పేది ఒకసారి వినండి. వెన్నెల చాలా మంచి అమ్మాయి, కలలో కూడా ఎవరికి హాని చెయ్యాలని అనుకోదు. మీకెలా తెలుసు డాక్టర్? నేను ఆ రోజు అమ్మాయి చేయబట్టుకున్నప్పుడే చాలా మంచి అమ్మాయి అని తెలిసింది. నా ప్లాన్ ఏంటంటే వెన్నెలకి మత్తిచ్చి తనకి తాళి కట్టి తనతో కలవాలి. పొరపాటున కూడా దయ్యంగాడు వెన్నెలని కలవకూడదు. ఇది చాలా కష్టం డాక్టర్, ఇంతకంటే వేరే దారే లేదా?
ఇంతకన్నా వేరే దారే లేదు. ఈ పని ఎవరు చేస్తారో మీరు డిసైడ్ అవ్వండి. నాని, నువ్వు చేస్తావా? అయ్యో డాక్టర్, వాడికి నేనంటే అసలే మంట. ఈ పని చేసింది నేనని తెలిస్తే నన్ను నామరూపం లేకుండా చేస్తాడు. రమణ గారు మీరు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా అని చిన్న దెబ్బేసినందుకే మా సొంత బాబాయిని మంటల్లో పడి కాలిపోయేలా చేశాడు. నేను ఇది చేశానని తెలిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నన్ను బూడిద చేసేసి పక్కనున్న మురిక్కాలలో కలిపేస్తాడు. నేను చేస్తా డాక్టర్. ఒక మంచి అమ్మాయి లైఫ్ కోసం నేను రిస్క్ తీసుకోవడానికి రెడీ. నేను చనిపోయినా పర్లేదు, వెన్నెలకు మంచి జరుగుతుందంటే చాలు. గుడ్ డిసిషన్ బ్రో. సూపర్ బ్రో. హాయ్. హాయ్. హాయ్ వెన్నెలా. హాయ్. హలో. లోపలికి రండి. చిన్న విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. ఏంటండి? అంటే నీ పెళ్లి శారీస్ మేము కొనాలి కదా, ఏ షాప్కి ఏ టైంకి వెళ్దాం? ఆల్రెడీ నా దగ్గర పట్టు శారీస్ ఉన్నాయి. 1 monthలో నాన్నగారు వచ్చి మళ్ళీ పెళ్లి చేస్తా అన్నారు కదా, అప్పుడు కొందాం శారీస్. సరే అమ్మా, నీ ఇష్టం. పర్లేదు, లోపలికి రండి, కాఫీ తాగుదాం. పర్లేదు, రేపు వచ్చి తాగుతాం కదా, నువ్వు వెళ్ళి పడుకోపో. సరే. నన్ను క్షమించు దేవుడా.
రాకేష్ వెళ్దామా? ఎంత పని చేసావే! ఈ రోజు నాతో పెళ్లి పెట్టుకొని వేరేతో పడుకుంటావా? రాకేష్ నాకేం తెలీదు. నువ్వు అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు. చెడిపోయిన ఆడదానవే నువ్వు. నీకు మాట్లాడే అర్హత లేదు. రాకేష్ వద్దులు. రాకేష్ ప్లీజ్. అయ్యా 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 నాకంత సీన్ లేదయ్యా. నేనేం చేయలేదయ్యా. అయ్యా నేనేం చేయలేదు సార్. సార్ నాకంత సీన్ లేదు సార్. నేను నీ కుక్కను సార్. నిజం సార్, నాకేం తెలియదు సార్. ఏంటి డాక్టర్, ఇది మీ పనేనా? మీరు చేసేది తప్పు సార్. ఇదంతా జరగకుండా చూడడమే నా బాధ్యత. ఇక మీ ఇష్టం సార్, మీరు ఏమన్నా చేసుకోండి. ఆ పని చేసింది నేనే రాకేష్. వెన్నెల్ని కాపాడడానికి నేను చేయాల్సింది చేశాను. నువ్వు నన్ను చంపినా ఐ డోంట్ కేర్. వింటున్నాను సార్. రూల్ నెంబర్ 1 ఏంటో తెలుసా? తెలుసు సార్. మీరు చెప్పింది మేము చెయ్యాలి. కాదురా, రూల్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకూడదు. నిన్న ఒక్క రోజు నిద్రపోయినందుకు నా 1000 జన్మల శ్రమ వృధా అయిపోయింది రా. వెన్నెల, నీతో శృంగారం చేయడం కోసం 5000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తైనా సరే నిన్ను కలుస్తా, నీతో శృంగారం చేస్తా. నువ్వు లేని ఈ జన్మ నాకు అవసరం లేదు. నా లోకానికి నేను వెళ్ళిపోతా. వెన్నెలా! సావరా సైతం నా బట్ట. కింద నుంచి రక్తం రాబట్టినావు కదరా దెయ్యం నా బట్ట. సారీ వెన్నెల, నేను కాపాడడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఒకవేళ అతను నీ ప్రాణాలు తీసుంటే? పర్లేదు, నువ్వు బతుకుతావు కదా. వెన్నెల ఫాదర్ గురించి వెన్నెలకు చెప్దామా డాక్టర్? ఇప్పుడు వద్దు, తను షాక్లో ఉంది. కొద్ది రోజులు అయ్యాక మనమే టైం చూసుకొని చెప్దాం. డాక్టర్, ఈ దెయ్యంగాడు మళ్ళీ వెన్నెల కోసం వచ్చే ఛాన్స్ ఉందా? ఈ జన్మలో వెన్నెల కోసం అస్సలు రాడు, కానీ మళ్ళీ పుడతాడు. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో పుడతాడో ఎవ్వరికి తెలియదు. ఇంకా నా లైఫ్ నీదే శివ.
కోసం మళ్ళీ పుట్టానే వెన్నెలా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.